హలో హాయ్ అండి. సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి వీడియో వచ్చేసి ఏమిటంటారా, విఘ్నేశ్వర్ బియ్యం కడతామండి. అవి ఎలా కట్టాలో ఏమిటో వాటికి ఏమేమి కావాలో అన్నీ నేను వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి, వీడియో అంతా ఫాలో అవ్వండి, ఓకేనండి. ముందుగా అయితే నేను ఒక అరిటాకు తీసుకోవాలండి, గారెటి పళ్ళు, కొబ్బరికాయ, దేవుడికి కావాల్సిన పూజ సామాగ్రి అంతా దుక్కుని పెట్టుకోవాలండి. మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటేనండి వైట్ టవల్ అండి. టవల్ అది కూడానండి గ్రీన్ బార్డర్ ఉన్న టవల్ అయితే తీసుకోవాలండి. కాటన్ టవల్ తీసుకోవాలండి. ఆ కాటన్ టవల్ తీసుకునండి ఒక పక్కనండి అరిటాకు మీద వేసుకునండి దానికైతేనండి స్వస్తిక్ అని కానివ్వండి, ఓమాన్ కానివ్వండి రాసండి బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఇలాగ ఇది చేయడానికండి మన పక్కన 5 ముత్తైదువులను అయితే పిలుచుకోవాలండి. అయితే కొందరు ఏం చేస్తారంటే భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చండి. కాకపోతేనండి కొంచెం మనకి దగ్గర మా పెద్దమ్మలు అందరూ ఉన్నారు, మాకు దగ్గర వాళ్ళు ఉన్నారు కాబట్టి 5 ముత్తైదువులు వాళ్ళ చేత అయితే చేయించామండి. వినాయకుడి బియ్యం కడతామంటే అది ఎలా కట్టాలని చూపిస్తానండి. ముందుగానండి వచ్చిన ముత్తైదువులు అందరూనండి 3 దోశలు చొప్పునండి 1 కిలోన్నర బియ్యం అయితే వేశారండి. బియ్యం వేసాకనండి ముందు గౌరీదేవిని అయితే చేస్తారండి. గౌరీదేవిని కూడా అక్కడ పెట్టుకునండి. పసుపు వినాయకుడిని అయితే చేసుకునండి. 2 తమలపాకులు వేసుకునండి తాంబూలం అయితే పెడతారండి. అందరూ 5 ముత్తైదువులు అన్నీ ఏం చేసినా 5 పసుపు కుంకాలతో అయితేనండి వేస్తారండి వినాయకుడి మీద. పసుపు కుంకాలు వేసండి వచ్చిన వాళ్ళు అందరూనండి. వాళ్ళకు కూడానండి మనం వచ్చిన వాళ్ళకి తాంబూలం కూడా ఈ లోగాలోనే అండి తయారు చేసి పెట్టుకోవాలండి. పక్కన ఒక జాకెట్ బట్ట వేస్తండి 11 రూపాయలండి, 2 అరటిపళ్ళు అండి, పసుపు కుంకుమ అండి, దక్షిణ తాంబూలం పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకునండి ఈ లోగాలో అండి మనం వినాయకుడికి అయితే పూజ చేసేద్దాం. చూడండి, పూజ అయితే చేసేద్దాం. ఇది చూసారండి, ఇలాగండి వినాయకుడికి అయితే పూజ చేసేసండి మనం కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం అయితే పెట్టేసండి మంగళహారతి అయితే ఇచ్చేద్దామండి. చూసారండి, ఇలాగే పూజ అయిపోయాకనండి వచ్చిన 5 ముత్తైదువులు అందరూనండి దేవుణ్ణి అయితే నమస్కరించుకుంటారండి. ఇలా నమస్కరించుకున్నాకనండి మనం అక్కడ దండం పెట్టుకున్నాక మనం ఏం చేయాలంటేనండి మొత్తం అక్కడ ఏమి బెల్లము బియ్యం అది పెట్టాం కదండి. 16 రోజుల తర్వాత కండి మనకి పెళ్ళి అయిపోయిన 16 రోజుల తర్వాత ఒక మంచి రోజు చూసుకునండి అదైతేనండి తీసి పరమాన్నం వండుకోనండి అందరికీ పిల్లలందరికీ పెట్టుకోవచ్చండి. అంతగా బియ్యం మనం బియ్యం వేసుకుని అయితే బెల్లము బియ్యము శనగపప్పు పెడతారండి. ఇలాగైతే మనం విఘ్నేశ్వర బియ్యం అయితే మా సైడ్ అయితే ఇలా కట్టుతామండి. పెళ్ళికొడుకు తల్లిదండ్రులండి వీళ్ళు ఇలాగైపోయాయి. ఇది బియ్యము అయ్యేసరికండి మనం అన్నీని తాంబూలాలు కూడా పక్కన పెట్టుకుని వచ్చిన వాళ్ళకి అయితే ఇవ్వాలండి. ఒక 5 అయితేనండి దీపారాజనండి కొండెక్కే పక్కన పెట్టుకునండి దేవుడి కాడ మనం ఈ బియ్యం అయితేనండి మూట అయితే కట్టేద్దామండి. చూసారండి, ఇలాగైతేనండి బియ్యం మూట కట్టాలండి. 5 కలిపి ఆ విఘ్నేశ్వర బియ్యాన్ని అండి ఇలాగ మూట కడతామండి. చూసారండి, మరి మా ఆంధ్రాలో పద్ధతులు ఇలా ఉంటాయండి. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పద్ధతి అండి. మా పద్ధతి అయితే ఇలా ఉంటుందండి. ఇలా ఈ విఘ్నేశ్వర బియ్యం మూట కట్టేసండి దానిపైన పసుపు కుంకుమలు వేసండి దానికి ఒక డబ్బాలో అయితే పెట్టుకోవాలండి. డబ్బాలో పెట్టుకునండి ఎవ్వరు ముట్టని చోట అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటారా, ఏమన్నా మధ్యలో
డేట్స్ అవి వచ్చేటప్పుడు ముట్టుకోకూడదండి. అందుకని అవి ఎవరో ముట్టుకోలేని చోట అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇవి తర్వాత ఎప్పుడు తీస్తామంటేనండి పెళ్ళి అయిపోయాక 16వ రోజునైతే మంచి రోజు చూసి తీసుకోవాలండి. అప్పుడు తీసుకునండి పరమాన్నమన్నా వండుకోవచ్చు, లేకపోతే కుడుములన్నా చేసండి అందరికీ పంచుకోవచ్చండి. చూసారండి విఘ్నేశ్వరుడి బియ్యం అయితే మేము ఇలా కడతామండి. మరి వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇచ్చేసండి వాళ్ళని మంచిగా పంపిస్తామండి. చూసారండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.